నెల్లూరు నగరం స్టౌన్ హాస్పిటల్లో వెలసియున్న శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో దసరా సందర్భంగా శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని ఆలయ చైర్మన్ కోట గురుబ్రహ్మం తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఆయన కార్యనిర్వాహక అధ్యక్షులు సేగు షణ్ముగరావు, గౌరవ సలహాదారులు ఎంపీ ఆంజనేయులు, ఆలయ ప్రధాన అర్చకులు లలితా శివకుమార్ స్వాములతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీ నుండి అక్టోబర్ 3వ తేదీ వరకు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. విజయదశమి నాడు సమీపూజ, సాయంత్రం నగరోత్సవం ఉంటుందన్నారు. అలాగే ఈ 10 రోజుల పాటు సాయంత్రం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. పట్టణ ప్రజలు ఈ ఉత్సవాలను జయప్రదం చేసి దేవీ కృపా కటాక్షాలకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు చిరంజీవి, జనార్దన్ రావు, ప్రసాద్, మునగా వెంకటేశ్వర్లు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ నెల 22వ తారీఖు నుండి వచ్చే నెల 3వ తారీఖు వరకు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతాయి. 22వ తారీఖున రంగనాయక స్వామి దేవస్థానం నుంచి 1008 కలశాలతోటి ఎర్రచీర కట్టుకొని మహిళలందరూ కూడా ఊరేగింపుగా పినాకిని నదీ తీరం నుంచి రంగనాయలపేటలో నుండి ఇక్కడ వరకు అక్కడి నుంచి తీర్థం తీసుకొచ్చి ఆ తీర్థంతో అమ్మవారికి అభిషేకం చేయబడుతుంది. ఆ కలశాలు తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి యొక్క వెండి ప్రతిమను అమ్మవారి దగ్గర పూజ చేసినటువంటిది ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వబడుతుంది. కాబట్టి మహిళలందరూ కూడా ఆ రోజు ఎక్కువ మందిగా వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరికీ కూడా మనవి చేస్తున్నాము. అట్లాగే 22వ తారీఖున ఆ రోజు సాయంత్రం 6 గంటలకి కాత్యాయని అలంకారం ఉంటుంది. దానికి ఉభయకర్తలుగా శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం వారే వ్యవహరిస్తారు. అట్లాగే 23వ తారీఖు మంగళవారం సాయంత్రం 6 గంటలకి శ్రీ భవానీ అలంకారము, మూలవలకి కుబేర కుంకుమ అలంకారం జరుగుతూ ఉంది. దానికి ఉభయకర్తలుగా కొలిపేకల సురేష్ బాబు, ధర్మపత్రి సుహారిక వారి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు. అట్లాగే 24/9/25 బుధవారము శ్రీ బాలాత్రిపుర సుందరి అలంకారము, మూలవర్లకు చందన అలంకారం జరుగుతుంది. దానికి సేగు షణ్ముగరావు, శ్రీమతి వాణిగార్ల కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు. అట్లాగే 25/9/25 గురువారము అన్నపూర్ణ అలంకారము, మూలవర్లకు స్వీట్స్తో అలంకారము. దానికి శ్రీ వెంకటప్రసాద్ అండ్ బాయిల్డ్ రైస్ మిల్, శ్రీ వేముల ప్రసాద్ అండ్ శ్రీమతి సుజాత వారి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా కూడా వ్యవహరిస్తారు. అలాగే 26/9/25 శుక్రవారం సాయంత్రం 6 గంటలకి శ్రీ రాజరాజేశ్వరి అలంకారము, మూలవర్లకి 1,00,000 గాజులతోటి అలంకారం కూడా జరుగుతూ ఉంది. దానికి ఉభయకర్తలుగా శ్రీ కోట సూర్యనారాయణ, శ్రీమతి లక్ష్మీకుమార్ గారు వారి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు. అట్లాగే 27/9/25 శనివారం సాయంత్రం 6 గంటలకు గాయత్రి అలంకారము, మూలవర్లకి ముత్యాల చీరతో అలంకారము, పూలంగి సేవ ఉంటుంది. దానికి ఉభయకర్తలుగా శ్రీ ఏల్సూరి శ్రీనివాసరావు, శ్రీమతి లక్ష్మీకుమారి, అట్లాగే కొనగళ్ల శ్రీనివాసులు, శ్రీమతి సుభాషిణి గారు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు. తర్వాత 28/9/25 ఆదివారము శ్రీ ధనలక్ష్మి అలంకారం ఉంటుంది. మూలవర్లకి తామర పూలతోటి అలంకారం ఉంటుంది. దానికి ఉభయకర్తలుగా అనుమాలశెట్టి హరగోపాలు, శ్రీమతి శైలజా కుమారి గారు, అట్లాగే పెసల నాగేశ్వరరావు, శ్రీమతి సుభాషిణి గారు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు. అట్లా 29/9/25 సోమవారం శ్రీ సరస్వతి అలంకారం ఉంటుంది. మూలవర్లకి పుస్తకాలు, పెన్నులతోటి అలంకారం జరుగుతూ ఉంది. దానికి ఉభయకర్తలుగా మునగా వెంకటేశ్వర్లు, శ్రీమతి లక్ష్మీకుమారి గారు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు. అలాగే 30/9/25 మంగళవారం సాయంత్రం 6 గంటలకు దుర్గాదేవి అలంకారము, దుర్గాష్టమి కుంభం పోయిట, మూలవర్లకు కుంకుమతో అలంకారం ఉంటుంది. దానికి ఉభయకర్తలుగా డాక్టర్ కొలపర్తి సుబ్రహ్మణ్యం, శ్రీమతి సీతాలక్ష్మి గారు, అట్లాగే అనుమాలశెట్టి కిషోరు, శ్రీమతి వాణి గారు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు. తర్వాత 1/10/25 బుధవారము మహానవమి ఉదయం 9 గంటలకు కన్యపూజ కార్యక్రమం ఉంటుంది. స్వర్గీయ
తిరువీధి వెంకటరత్నం ధర్మపత్ని వెంకట సుబ్బమ్మ గారు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు. తర్వాత సాయంత్రము 6 గంటలకి గజలక్ష్మి అలంకారం ఉంటుంది. అదే రోజు దానికి పత్తి లక్ష్మీనారాయణ గారు, వారి ధర్మపత్ని సత్యవతి, వారి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా ఉంటారు. తర్వాత 2/10/25 గురువారము విజయదశమి సాయంత్రం 5:30కి సెమీ పూజా కార్యక్రమం ఉంటుంది. స్వర్గీయ ఓలేటి మాణిక్యమ్మ గారి శాశ్వత ఉభయము, వారి మనవడు ఓలేటి రాధాకృష్ణయ్య, శ్రీమతి సుశీల వారు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు. సాయంత్రం 6 గంటలకి మూలవర్లకు పూలంగి సేవ ఉంటుంది. దానికి కొనగళ్ళ సత్యనారాయణ, శ్రీమతి సంతోష్ కుమారి వారి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు. అట్లాగే శ్రీ సరాబ్ కాంతారావు, శ్రీమతి రజనీ వారు కూడా ఉభయకర్తలుగా అదే రోజు దానికి వ్యవహరిస్తారు. అట్లాగే సాయంత్రం 7 గంటలకి నగరోత్సవం ఉంటుంది. ఆ నగరోత్సవం మన కనికాపరమేశ్వరి దేవస్థానం తరఫునే ఉంటుంది. మన కనికాపరమేశ్వరి దేవస్థానమే ఆ రోజు ఉభయకర్తలము. తర్వాత 3వ తారీఖు 3/10/2025 శుక్రవారము ఆ రోజు వసంతోత్సవం ఉంటుంది. ఉదయం 10 గంటలకి దానికి పేరకం సోమయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీనివాసరావు, సుధారాణి, వసుధారాణి వారి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు. అదే సాయంత్రం 6 గంటలకు దర్బార్ అలంకారం ఉంటుంది. మూలవలకు మల్లెపూలతోటి అలంకారం జరుగుతుంది. దానికి ఉభయకర్తలుగా ది ఆర్యవైశ్య బులియన్ మర్చెంట్స్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ వారు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా ఈసారి రంగరంగ వైభవంగా జరుగుతాయి. ప్రతి సంవత్సరము 11 రోజులే జరిగే ప్రోగ్రాము ఈసారి తిథుల ప్రకారం ఇంకో రోజు ఎగస్ట్రా వచ్చింది. మామూలుగా తిథుల ప్రకారం అయితే 10 రోజులు వస్తుంది. ఈరోజు తిథుల ప్రకారం ఇంకో రోజు ఎగస్ట్రా వచ్చింది, 11వ రోజు వచ్చింది. అందువల్ల 11వ రోజు వచ్చే ఉభయాన్ని దేవస్థానం వారే ఈ యొక్క ఉభయాన్ని నిర్వర్తిస్తున్నారు, దేవస్థానం కమిటీ దేవస్థానం తరఫున. అలాగే అమ్మవారు ఉత్సవం రోజు, నగరోత్సవం రోజు 108 మంది కన్య పిల్లలు, అంటే కన్యగా ఉన్నటువంటి అమ్మాయిలతోటి దీపాలు పట్టుకొని అమ్మవారు ముందర ఈ యొక్క ఊరేగింపు దీపాలతోటి ముందుగా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇది ఒక ప్రత్యేకమైన ఆకర్షణ. కాబట్టి వీటన్నిటికీ కూడా, ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా నెల్లూరులో ఉన్నటువంటి భక్తులు, చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్లో ఉన్నటువంటి భక్తులు అందరూ కూడా ఇచ్చేసి అమ్మవారి యొక్క తీర్థప్రసాదం స్వీకరించి, అలంకారాలన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మారిపోతాయి. ప్రతిరోజు కూడా ఈరోజు ఉన్న అలంకారం మరుసటి రోజు ఉండదు. కాబట్టి ఈ దేవస్థానం ఆవరణం అంతా కూడా ఫ్లవర్స్ తోటే, ఒక మూలవర్లకే కాదు దేవస్థానం చుట్టూ కూడా ఫ్లవర్స్ అంతా కూడా డెకరేషన్ చేయడం జరుగుతుంది. అందరూ భక్తులు వచ్చి అమ్మవారి తీర్థప్రసాదములు సేకరించి అమ్మవారు కృపా కటాక్షములు పొందవలసిందిగా. అమ్మవారి దసరా వేడుకలు ఘనంగా చేసేదానికి ఒక సావెనీర్ రూపంలో అందరి దగ్గర విరాళాలు సేకరించి 324 పేజీలతో ఒక సావెనీర్ను రిలీజ్ చేయబోతున్నాము. అది కూడా ఒక 5-6 రోజుల లోపల ఆ యొక్క సావెనీర్ను రిలీజ్ చేయబోతున్నాము. ఇది నెల్లూరులోనే ప్రప్రథమంగా జరిగే వినూత్న కార్యక్రమం అని మీ ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే ఈ యొక్క దేవస్థానం పునర్నిర్మాణానికి సహకరించిన దాతలకు, ఈ యొక్క సావనీర్కు సహకరించిన దాతలందరికీ కూడా ప్రత్యేక ప్రవేశం కూడా వాళ్ళకు కల్పించబోతున్నాము. ఆ యొక్క ప్రత్యేక ప్రవేశాన్ని కూడా ఎదురుగా ఉన్న అవోప కార్యాలయంలో వాళ్ళందరికీ పాసులు ఇచ్చి వారికి ప్రత్యేక దర్శనాన్ని కూడా ఏర్పాటు చేయబడుతుందని చెప్పి మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాం. దాన్ని మా యొక్క దాతలందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి మీ అందరికీ మీ ద్వారా తెలియజేస్తున్నాం. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 3వ తారీఖు వరకు అత్యంత వైభవంగా జరుగును. అమ్మవారికి మొదటి రోజు కలశ స్థాపన ఉదయం 6:30కి కలశ స్థాపన రంగడి గుడి యందు కలశ స్థాపన చేసుకుని అక్కడి నుంచి ఊరేగింపుగా 1000 కలశాలతోటి 1000 మహిళలతోటి వచ్చి అమ్మవారికి దర్పాభిషేకం జరుగుతుంది. అమ్మవారి దగ్గర దర్పాభిషేకం అంటే అద్దం పెట్టి అద్దం మీద ప్రతి ఒక్క భక్తులకి అవకాశం ఇస్తాం. మహిళలకి అభిషేకం చేసిన తర్వాత వాళ్ళకి వెండి డాలర్ ఇస్తాం. ఆ రోజు ప్రతిరోజు ఉభయాలు ఉంటాయి. సాయంకాలం విశేషమైన అలంకారాలు,
విశేషమైన పూజలు జరుగుతాయి. ప్రతిరోజు ఉదయము 4 గంటలకి గుడి తీసేసి ఉంటుంది. భక్తులు తిరిగే వాళ్ళు వచ్చి ప్రదర్శనాలు చేసుకుని వచ్చును. సాయంకాలం తిరగడానికి వీలు కాదు కాబట్టి ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రతి ఒక్క భక్తులు వచ్చి అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ప్రదర్శనాలు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాము. ప్రతి ఒక్కరు ప్రదర్శనాలు చేయవలసిందిగా కోరుచున్నాము. ప్రతి ఒక్కరండి ఈ యొక్క విశేషమైన సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి, విశేషంగా ఉంటాయి. ఈ యొక్క కార్యక్రమానికి భక్తులందరూ వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, ఉమెన్, మెన్, కిడ్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.